ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళనకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. అలాగే ఏఐసీసీ కార్యాలయం, సోనియా గాంధీ నివాసం చుట్టుపక్కల ప్రాంతాలకు బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అయితే వీరిని పోలీసులు కంట్రోల్ చేశారు. కాగా ఒక కోర్టు కేసుకు హాజరు కావడానికి ముంబై వెళ్లిన రాహుల్ గాంధీకి నిరసన సెగ తగిలింది. రాహుల్ వెళుతున్న దారి పొడవునా కమలం పార్టీ కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సులో యూత్ కాంగ్రెస్ నిరసనకు తాజాగా భారతీయ జనతా పార్టీ కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించిన తీరుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. అలాగే ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం, సోనియా గాంధీ నివాసాల ముట్టడికి బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో పోగయ్యారు. వీరంతా బారికేడ్లు దాటి సోనియా గాంధీ నివాసంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాదు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ కమలం పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు. దేశ ప్రజలకు రాహుల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని కూడా కమలం పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. దీంతో ఏఐసీసీ కార్యాలయం, అలాగే సోనియా గాంధీ నివాసాల ప్రాంతం చుట్టుపక్కల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులను ఆయా ప్రాంతాల్లో మోహరించారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ముంబైలో నిరసన సెగ తగిలింది. 2014లో ఆర్ఎస్ఎస్ చేసిన ఒక పరువు నష్టం కేసుకు సంబంధించి అదనపు సెషన్స్ కోర్టు ముందు రాహుల్ హాజరయ్యారు. ఇందులో భాగంగా ముంబై విమానాశ్రయం నుంచి కోర్టుకు వెళ్తుండగా ఆయనకు బీజేపీ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. దారి పొడవునా కమలం పార్టీ కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాహుల్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ జరుగుతున్న ప్రాంతంలో ఈ నెల 20న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన కార్యక్రమాలకు పాల్పడ్డ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించి ఢిల్లీలో పాటియాలా హౌస్ కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో అరెస్టైన 4 నిందితులకు 5 రోజుల పాటు పోలీస్ కస్టడీ విధిస్తూ పాటియాలా హౌస్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. భద్రతా నిబంధనలు ఉల్లంఘించారని సదరు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వారిని పాటియాలా హౌస్ కోర్టు ముందు హాజరుపరిచారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో నిందితులను 7 రోజులు కస్టడీకి కోరారు పోలీసులు. అయితే 7 రోజుల కస్టడీకి న్యాయమూర్తి అంగీకరించలేదు. అంతిమంగా నిందితుల 5 రోజుల పోలీస్ కస్టడీని న్యాయమూర్తి అంగీకరించారు. ఈ మేరకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. కాగా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్కు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చిందన్నారు పోలీసులు. అనేక మంది దేశాధినేతలు, టెక్ రంగ దిగ్గజాలు సదరు సదస్సుకు హాజరై తమ అనుభవాలు పంచుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏఐ సమ్మిట్కు సహజంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుందన్నారు. అయినప్పటికీ సదరు భద్రతా వలయం ఛేదించుకుని నిందితులు సమ్మిట్ జరుగుతున్న ప్రాంగణం లోపలికి ప్రవేశించారని పోలీసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిందితుల చర్యను తీవ్రంగా చూడాల్సిన అవసరం ఉందని న్యాయస్థానానికి పోలీసులు నివేదించారు. ఏఐ సమ్మిట్లో నినాదాలు చేసి గందరగోళం సృష్టించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిషేధిత ప్రాంతాల్లోకి చొరబడ్డం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించడం వంటి అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా ఏఐ సమ్మిట్ జరుగుతున్న వేదిక వైపుకు దూసుకెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ప్రయత్నాలు భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆ తర్వాత వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా పరారీలో ఉన్న మరో 7 నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఏది ఏమైనా రాహుల్ గాంధీకి బీజేపీ కేడర్ నుంచి గట్టిగా నిరసన సెగ తగిలింది.